తెలివిలేక ప్రభుత్వాన్ని నడిపే చేతకాక మంది మీద బద్నాం పెట్టి బతుకుదామనుకుంటున్నారా అంటూ కాంగ్రెస్ సర్కారును హెచ్చరించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కృష్ణా జలాల పరిరక్షణ పేరుతో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. కృష్ణా జలాల పరిరక్షణ కోసమంటూ జరిగిన సభలో పాల్గొన్న మాజీ సీఎం కె చంద్రశేఖరరావు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది రాజకీయ సభ కాదు, ఉద్యమ సభ అంటూనే నీళ్లు లేకపోతే మనకు బతుకులేదు, ఉద్యమంలా ఎగిసిపడాలని పిలుపునిచ్చారు. గవర్నమెంట్ కు వచ్చుడే కృష్ణా నీళ్లను ఉంచబోయి కేఆర్ఎంబీకి అప్పచెప్పారు. కట్ట మీద మొత్తం రిజర్వ్ పోలీసులు ఉన్నారు. ఇప్పుడు మంచినీళ్ళకు కూడా సిప్పబట్టి అడుకోవాలి. శ్రీశైలంలో కట్కాన్ చేసి కరెంటు ఉత్పత్తి చేయాలంటే వాడిని అడుకోవాలి సిప్పబట్టుకొని. మనకున్న అధికారాన్ని ఉంచబోయి 9.5 ఏండ్లు నేను కాపాడినా. నన్ను కూడా బెదిరించారు. కేసీఆర్ ని గవర్నమెంట్ తీసేస్తాం, రాష్ట్రపతి పరిపాలన పెడతామన్నారు. పెట్టు దమ్ముంటే చూద్దామని చెప్పిన కేంద్రం కేఆర్ఎంబీ రాష్ట్ర సర్కారును అలర్ట్ చేసేందుకు మనం పులుల్లా కొట్లాడాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పొద్దున లేస్తే చాలు కాంగ్రెస్ సర్కారు సొల్లు పురాణం చెబుతోందని కేసీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ను తిట్టడమే కాంగ్రెస్ వాళ్ళు పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ పాలన దద్దమ్మల రాజ్యమని, చేతగాని చపటల రాజ్యమని కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలంటూ పిలుపునిచ్చారు. మీ దొంగ మాటలతో, నంగనాచి మాటలతోని ఇతరుల మీద అబాండాలేసి ఏదో తప్పించుకుంటామంటే నడవది బిడ్డ, జాగ్రత్త. మునుపు జరిగినట్టే జరగాలి, ఇంకా మంచిగా జరగాలి, కానీ చెడ్డగా జరిగితే జరగనీయం, మిమ్మల్ని నిద్ర కూడా పోనీయమని నేను చెప్తా ఉన్నా. అట్లా కొట్లాడతాం తప్ప ఊకోము. కృష్ణా జలాలలో, అటు గోదావరి జలాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతుంది. ఇలా అసెంబ్లీలో తీర్మానం చేయగానే కాదు, అఖిలపక్షం తీసుకొని పోవాలి ముఖ్యమంత్రి. కేసీఆర్ను బదనాం చేయాలని దుష్టబుద్ధితో కాంగ్రెస్ వాళ్లు చిల్లర రాజకీయం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. గతంలో నాగార్జున సాగర్ పిల్లలు కొంకోలేదా, కడియంలో గేట్లు కొట్టుకుపోలేదా అంటూ గుర్తు చేశారు. మేడిగడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాము. తోకమట్టున్నది మేడిగడ్డ అక్కడ. మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు ఏమవుతున్నామో, ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ప్రజలకు అన్యాయం చేయొద్దని, గతంలో ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కరెంట్ ఇచ్చిందో ఆ విధంగానే ఇవ్వాలని కోరారు. నదుల నీళ్లపై కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదని మాజీ సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. కృష్ణా పరివాహకంలో ఉండే 5 జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 15 ఏళ్లు పోరాడి చావు నోట్లో తలపెట్టి వచ్చానని, తెలంగాణ నాశనం కావద్దనే తపనతోనే ఉన్నానని, కాంగ్రెస్ సర్కారును ఎండగట్టేందుకు ఉద్యమించాలంటూ పిలుపునిచ్చారు కేసీఆర్.